పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోకి ప్రధాని మోడీకి అనుకూలమైన ఈడీ వచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే కవితను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆమె శాంతియుతంగా వారికి సహకరించారు. నాటకీయ పరిణామాలతో అందరినీ తప్పుదోవ పట్టించిన ఈడీ కవితను అరెస్ట్ చేసి రాత్రి ఢిల్లీకి తరలించింది. మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, భారత జాగృతి సంస్థ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోకి ప్రధాని మోడీకి అనుకూలమైన ఈడీ వచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే కవితను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆమె శాంతియుతంగా వారికి సహకరించారు. నాటకీయ పరిణామాలతో అందరినీ తప్పుదోవ పట్టించిన ఈడీ కవితను అరెస్టు చేసి రాత్రి ఢిల్లీకి తరలించింది. మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, భారత జాగృతి సంస్థ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికలు అనగానే ప్రధాని మోదీ అనుకూల ఈడీ దేశంలో ఎక్కడైనా ఇట్లే ప్రత్యక్షమవుతుంది. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోనూ అదే జరిగింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అత్యంత నాటకీయంగా పక్క పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సిల్ వారెంట్ లేకపోయినా శుక్రవారం సాయంత్రం కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ రాత్రి 8:45 ఢిల్లీకి తరలించింది. కవిత నివాసం వద్ద ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తనిఖీల పేరుతో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు నానా హంగామా సృష్టించారు. 12 మంది ఈడీ అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకే కవిత ఇంటి వద్ద మోహరించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వాయిదా పడిన వెంటనే 1:45 కవిత ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి రావడంతోనే సెక్యూరిటీ, కవిత వ్యక్తిగత సిబ్బంది కవిత ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అలాగే పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 6:45 వరకు సోదాల పేరుతో కాలయాపన చేశారు. కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయన్న సమాచారం మీడియాకు చేరుకునేలోపే ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కవిత భర్త అనిల్ కు ట్యాబ్లెట్లు ఇచ్చేందుకు పని మనుషులను కూడా అనుమతించలేదు. అటు కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులంటూ బీజేపీ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేసింది. మధ్యాహ్నం 4 గంటల వరకు కవిత ఇంట్లో సోదాలు జరుపుతుంది ఈడీ అధికారులనే విషయం తెలియరాలేదు. చాలా పకడ్బందీగా మీడియాను సైతం తప్పుదోవ పట్టించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సాయంత్రం వరకు కవిత అరెస్టు విషయాన్ని దాచిపెట్టిన ఈడీ అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత శాసన మండలి చైర్మన్ కు సమాచారం ఇచ్చారు. ఆమెను నిబంధనల ప్రకారం పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తున్నామని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ తెలిపారు. అనంతరం కవితను 5:20 అరెస్టు చేసినట్లు చెప్పారు. దాదాపు 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశారు. కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకోగా వారికి సైతం అనుమతి నిరాకరించారు. ఇదేమి దౌర్జన్యం, కనీసం తన చెల్లిని కూడా చూడనివ్వరంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు తెరిచే ప్రయత్నం చేశారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలంతా కేటీఆర్ వెనుక నిలువగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితులు చేయి దాటేలా కనిపించడంతో ఈడీ అధికారులు వారిని లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లిన కేటీఆర్ వివరాలు తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను బాణప్రియ మీనాను ప్రశ్నించారు.
అటు బీఆర్ఎస్ లీగల్ టీం కు చెందిన సోమ భరత్ కుమార్ సుప్రీంకోర్టు తీర్పులతో ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా కనీసం గేటు కూడా తెరవకపోవడంతో ఆయన వెనుదిరిగారు. మళ్లీ భరత్ ను పిలిపించి సోదాలు మాత్రమే జరుపుతున్నామని నమ్మించారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగా అనుమతులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని ఆయన ఈడీ అధికారులను ప్రశ్నించారు. తన వాదనకు వ్యతిరేకంగా అరెస్టు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత శాంతియుతంగా ఈడీ అధికారులకు సహకరించారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఎమ్మెల్సీ కవిత పిడికిలి ఎత్తి నినదించారు. ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని కారులో ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమవగా చిన్న కొడుకు ఆదిత్యను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆదిత్య నుదుటిపై ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. కొడుకు కన్నీటి పర్యంతమవుతుండగా తలనిమిరి వెన్ను తట్టి సముదాయించారు. మెట్లు దిగుతూ చిరునవ్వుతో అభివాదం చేస్తూ కవిత ముందుకు కదిలారు. అనంతరం కారు ఎక్కే ముందు భర్త అనిల్ హత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు, పార్టీ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కవిత ఇంటికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. ఓ సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా గేటు వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు, మేడే రాజీవ్ సాగర్, శరత్, ఆంజనేయులు గౌడ్, రజని, గట్టు రామచంద్రయ్య, రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.